హాయ్ హలో నమస్తే. నేను శిల్ప. మనతో ఉన్నారు డివోషనల్ కోచ్ శారదా గారు. నమస్తే మేడం. నమస్తే. మేడం అందరూ అడుగుతున్నారు పితృదేవతలు శాంతించాలంటే ఏం చేయాలని. తప్పకుండా. ఫస్టు పితృదేవతలు శాంతించాలంటే పితృవులు బతికున్నప్పుడే వాళ్ళని మంచిగా చూసుకోవాలి కదా! చాలామంది నౌఎడేస్ బతికున్నట్టే చంపేస్తున్నారు. అవును కదా! బిజీ లైఫ్. జీవితం అనేది భార్య సంపాదిస్తుంది, భర్త సంపాదిస్తున్నారు. పేరెంట్స్ అనేవాళ్ళు బరువైపోతున్నారు నౌఎడేస్. వాళ్ళని తీసుకెళ్ళి అనాథాశ్రమంలో పెట్టేస్తే, లేకపోతే రోడ్డు మీద వదిలేస్తే, లేకపోతే ఇంకొక సందులో, లేకపోతే ఇంకొక ఊర్లో వదిలేస్తే ఒక పనైపోతుంది. భారంగా భావిస్తున్నారు. ఇంతకాలం మనం మంచి, చెడ్డ అన్నీ చూసింది మన తల్లిదండ్రులే కదా! వాళ్ళు బతికున్నట్టే వాళ్ళని జీవశ్చవాలుగా మార్చడం కంటే, వాళ్ళు ఉన్నట్టే వాళ్ళు చనిపోయిన తర్వాత పితృలు బావుండాలి, పితృ తర్పణాలు చేయాలి, పితృలు దీవిస్తే మనకి మంచి జరుగుతుంది, వాళ్ళు దీవించకపోతే మనకు చెడ్డ జరుగుతుంది, పితృ తర్పణాలు ఎలా పెట్టాలి, వాళ్ళ ఆత్మ శాంతి చేయాలంటే ఎలా, ఇలాంటివన్నీ వస్తాయి కదా! వాళ్ళు బతికున్నట్టే వాళ్ళని గొప్పగా చూసుకుంటే, మన తల్లిదండ్రులు కదా వాళ్ళు. మనల్ని జన్మిచ్చారు. మనం ఇవన్నీ అనుభవిస్తున్నామంటే వాళ్ళిచ్చిన భిక్షే గదా మనకు. వాళ్ళని మనం ఎలా చూసుకోవాలి? వాళ్ళకంటే మన భార్యలు ఎక్కువైపోతారు, లేకపోతే భర్తలు ఎక్కువైపోతారు, పిల్లలు ఎక్కువైపోతారు గానీ, వాళ్ళు మనకి ఎక్కువ అవ్వరు కదా! కొంతమంది పితృల్ని, తల్లిదండ్రుల్ని గుండెల్లో పెట్టి చూసుకునే వాళ్ళు కూడా కొంతమంది. అది చూసేటప్పటికి వచ్చే భార్య గాని, వచ్చే భర్త గాని ఓర్చుకోలేడు. ఎక్కువ ఇంపార్టెన్స్ వాళ్ళకిస్తున్నారని స్టార్ట్ అవుతాయి గొడవలు. ఆ గొడవల్ని చూసి వీళ్ళు గొడవ పడడం ఎందుకులే అని వాళ్ళే మన నుంచి దూరం వెళ్ళిపోయి, ఎక్కడో వాళ్ళ జీవితాన్ని గడిపేస్తూ ఉంటారు. కొంతమందయితే నిర్దాక్షిణ్యంగా బరువని అనాథాశ్రమాల్లో పెట్టేస్తారు. ఇవన్నీ తప్పులు కదా! ఫస్ట్ మనం ఇవన్నీ రెక్టిఫై చేసుకోవాలి. ఇవన్నీ రెక్టిఫై చేసుకొని ప్రతి ఇంట్లోనూ మన గుడిలో దేవుడు ఎలా ఉంటాడో, అలా మన గుండెల్లో గూడా మన దేవుడు మన తల్లిదండ్రులే కదా! ఎవరు మీ తల్లిదండ్రులంటే మన రోల్ మోడల్స్ అవ్వాలి. వాళ్ళదంటూ ఒక పెద్ద దేవుడిని ఫోటో పెట్టుకొని ప్రతిరోజు ఎలా పూజ చేస్తామో, మన తల్లిదండ్రులు ఉన్నన్ని రోజులు వాళ్ళకి పూజలు చేసుకోవాలి. వాళ్ళు వెళ్ళిన తర్వాత వాళ్ళ చిత్రపటాల్ని పెట్టుకొని మనము ప్రతిరోజు ధూపదీప నైవేద్యాలు పెట్టుకొని, వాళ్ళ భిక్ష ద్వారా మనము వాళ్ళ నమస్కారం చేసుకొని మన పనులకు వెళ్ళామనుకో మనకు సక్సెస్ ఉంటుంది. అలా కాకోకుండా చనిపోయిన తర్వాత తర్పణం కాశీలో ఇవ్వాలా, ఎముకలు గంగా నదిలో కలపాలా, లేకపోతే కాశీలో చనిపోవటానికి అక్కడ వదిలేస్తే మోక్షం వస్తుందా? ఇవన్నీ కాదు. ఎందుకంటే మనకు మంచి విష్ ఇస్తాడు. ఎప్పుడైనా చూడండి పెద్దవాళ్ళు ఉండి వెళ్ళిన ఇల్లు చాలా అభివృద్ధి వస్తుంది. అవునా కదా! మన సొంతిల్లు ఎన్ని కట్టుకున్నా కూడా పెద్దవాళ్ళు జీవించి వెళ్ళిన ఇల్లు మనకిచ్చి వెళ్లారనుకోండి, వాళ్ళ అభివృద్ధి వాళ్ళకై వాళ్ళు సొంతంగా కట్టుకున్న ఇంటి యొక్క అభివృద్ధి వేరే రకంగా ఉంటుంది. అందుకే మన పితృదేవతలు మనకి ఆస్తులు పంచితే మనం చాలా సంతోషంగా తీసుకుంటాం. అదే వాళ్ళు ఏవైనా ఆస్తులు లేకోకుండా ఉన్నారు అనుకోండి, వాళ్ళని మనం ద్వేషిస్తాం కదా! ఆస్తున్నా మన తల్లిదండ్రులే, ఆస్తులు లేకపోయినా మన తల్లిదండ్రులే. ఉన్నప్పుడు వాళ్ళని చక్కగా చూసుకొని, వాళ్ళ అవసరాలు మనం చిన్నప్పుడు ఎన్నో పనులు చేశాం. అన్నింటిని భరించారు మన బిడ్డలుగా. వాళ్ళు కూడా పెద్దయ్యాక ఓపిక నశించి ఒక మాట మాట్లాడారనుకోండి, మనం ఓపికగా వెళ్ళిపోతూ ఉండాలి. అవునా కాదా? అలా కాకుండా ఇలా అన్నారు, అలా అన్నారని వాళ్ళని తీసుకెళ్ళి అనాథాశ్రమంలో పిచ్చి పిచ్చిగా చేస్తే మనకు ఏమీ మనం కూడా రేపొద్దున ముసలివాళ్ళం అయినప్పుడు మన బిడ్డలు మనకు అదే చేస్తారు. మనం నేర్పించేదే కదా నెక్స్ట్ జనరేషన్‌కి. కాబట్టి ఫస్ట్ బతికున్నప్పుడే తల్లిదండ్రులని జాగ్రత్తగా చూసుకోండి, గొప్పగా చూసుకోండి. వాళ్ళకి ఏమి కావాలో అవి వాళ్ళేమి వరాలేమి అడగరు కదా! వయసైపోయినప్పుడు ఒక ముద్ద అన్నం పెట్టి వాళ్ళు మంచిగా చూసుకోమని అడుగుతారు. అది కూడా మనం ఇవ్వకపోతే మనం బతికి ఏం ప్రయోజనం కదా! మనం బ్రతికి కూడా వేస్ట్ అయిపోతాం. కాబట్టి వాళ్ళు చనిపోయేటప్పుడు మనము ఈ పితృ కార్యాలు ఏవైనా చేయాలి అనుకుంటే మంచిగా చేసి, మంచిగా సాగనంపినామనుకోండి, వాళ్ళు మనకు పైకి వెళ్ళినా కూడా నా కొడుకు బతికున్నప్పుడు నన్ను రాజాలాగా చూసాడు. వాళ్ళు చల్లగా ఉండాలని పితృవులు మనల్ని దీవిస్తూ ఉంటారు. అలా కాకోకుండా మనం వాళ్ళని ఇబ్బంది పెట్టామంటే పితృదోషం అనేది ఏర్పడుతుంది. పితృదోషం ఏర్పడింది అనుకోండి మనకు పూర్వీకులు ఎవరైనా గానీ, వాళ్ళ దోషం మనకి ఏర్పడింది అనుకోండి, మన అభివృద్ధి అనేది తగ్గిపోతుంది. ఉన్నట్టుండి గొడవలు రావడము, ఉన్నట్టుండి మన ఇంట్లో ఎవరినో ఒకరు నష్టపోవడము, ఉన్నట్టుండి మన ఇంట్లో ఎవరినో ఒకరిని కోల్పోవడము, లేకపోతే ఏదో ఒక ఇబ్బంది రావడము, అలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. కాబట్టి బతికున్నప్పుడు మంచిగా చూసుకోండి. మీరు మంచిగా చూసుకున్నాక వాళ్ళు కాలం చేశారనుకోండి, వాళ్ళ కోసం మీరు పితృశాపాన్ని ఏదైనా తెలిసి తెలియక ఏదైనా తప్పు చేసినా కూడా గోదానం చేయండి. గోదానం చేయడం వల్ల పితృదోషాలనేటివి తొందరగా తొలగిపోతాయి. ఎక్కడైనా దేవాలయాలకు కానీ, ఎక్కడైనా
విద్యా సంస్థల్లో అనాథలు ఉంటారు, అనాథాశ్రమాలకు కానీ ఒక గోవుని దానంగా ఇచ్చారనుకోండి, ఆ పాలు పితికి ఆ గోశాల వాళ్ళు ఉపయోగించుకుంటారు, ఆ గుడి వాళ్ళు అభిషేకానికి ఉపయోగించుకుంటారు. అనాథ పిల్లలకి ఎవరికైనా మనము ఆశ్రమాలకి ఇచ్చామనుకోండి, ఆ అనాథ పిల్లలు పాలు తాగుతారు. లేకపోతే చిన్న పిల్లలు తల్లిదండ్రులు భారమై వదిలేసి వెళ్ళిపోయి అనాథాశ్రమాల్లో పెరుగుతుంటారు కదా! అలాంటి పిల్లలున్న చోట ఈ గోవుని దానం ఇచ్చినా కూడా ఆ పాలొచ్చే పిల్లలు, ఆ పాలు తాగి పిల్లలు పోషింపబడతారు. దాని ద్వారా కూడా మనకి పితృదోషం అనేది తొలగిపోతుంది. థ్యాంక్ యూ మేడం.